థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అందరికీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురుదేవులకి, ఈ జన్మకారణమైన ఆ భగవంతునికి, నాతో ఇప్పటి వరకు స్నేహపూరితంగా ఉన్న నా స్నేహితులందరికీ, ఈ వెస్టేజ్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి, వాళ్ళ అనుభవాలతోటి నాకు అందించినటువంటి ప్రతి ఒక్క టెస్టిమోనిటువంటి లీడర్కి అందరికీ కూడా నా హృదయపు కృతజ్ఞతలు. అదే కాకుండా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి నిరంతరం ఉదయం అందరికీ నాలెడ్జ్ని ఇప్పించడానికి కోఆర్డినేట్ చేసినటువంటి ఉమాశంకర్ గారికి, అదేవిధంగా టీహెచ్ఎస్సి హెల్పింగ్ హ్యాండ్స్ని ఫౌండేషన్ ఇచ్చేసినటువంటి రంజిత్ కుమార్ గారు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగేశ్వరాచారి. నేను బేసికల్లీ ఖమ్మంలో ఉంటుంటాను. నేను చేసే వృత్తి ఏంటంటే బంగారు ఆభరణాలు తయారు చేయటం. అదే కాకుండా ఈ అనుభవంతో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ లోన్స్ ఇవ్వడం కోసం అని మన అపాయింట్ చేశారు. నేను అపాయింట్ అయ్యి కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా. ఈ 15 సంవత్సరాలలో రోజు ఉదయం 9:30కి బ్యాంక్ టైంకి వెళ్ళటము, సాయంత్రం 6:30, 7కి మళ్ళీ బ్యాంక్ అయిపోయాక రావటం బయటికి, ఇలా ఇలా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న సందర్భంలో నాకు చిన్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి అనేది ఒకటి ఉండేది. అది చాలా భయంకరంగా పీడించింది నన్ను. నేను ఈరోజు యాక్చువల్ చెప్పాలంటే నేను చేసిన పనికి, నేను చేసినటువంటి వ్యాపారానికి నేను మంచిగా ఆర్థికంగా బాగా స్థిరపడి ఉండాల్సింది. కానీ ఈ కడుపు నొప్పి వల్ల నాకు ఎంతటి ప్రాఫిట్ వచ్చినప్పటికి కూడా అక్కడికి పోలేకపోయేవాడిని. అంటే ఆ బిజినెస్ సంబంధించిన వ్యక్తులతో నేను సంబంధం పెట్టుకోలేకపోయేవాడిని. ఎందుకంటే రోజు నిరంతరం నొప్పి లేస్తూనే ఉంటుంది. విపరీతమైన మోషన్స్ అవుతుండేది అనమాట. విపరీతంగా మోషన్స్ అంటే నా హైయెస్ట్ మోషన్స్ అయిన రోజు అయితే 21 టైమ్స్ అనమాట. ఎంతో మంది డాక్టర్లు చూపించాను. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, మందులు రాస్తున్నారు, ఇది వాడండి, అది వాడండి, అదండి. కొంతమంది డైట్ కంట్రోల్ చేయించారు. కొంతమంది ఏమో లేదు నీకు ఏదో గాలి దూరిందనంటే అవి అవి కూడా చేయించాను. కొంతమంది ముస్లిమ్స్ దగ్గరికి పోయినంటే లేదు, వాళ్ళు చేసిన మంత్రాలు తంత్రాలతో కూడా చేయించాను. అయినా 80% తగ్గలేదు అసలు అది. సర్లే నేనే లాస్ట్కి ఏం చేశానంటే ఒక 30 years మోసిన తర్వాత దాని తర్వాత కాంప్రమైజ్ అయిపోయాను నేను దాంతో. సర్లే అది ఉండనిలే మనకు ఒక ఆభరణ అలా ఉంటుందని చెప్పి అనుకున్నాను. కానీ ఇక అక్కడి నుంచి కేర్ తీసుకుంటే మొదలు పెట్టాను. అంటే ఎవరింటికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇల్లంతా వాతావరణం అంతా చూడటం, వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఉందో లేదో చూసుకోవటం, ఆ అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మనం ఎంత ఎంత టైం ఉంటామో వాళ్ళ ఇంట్లో వండేటువంటి పదార్థాలు ఏంటో చూసుకోవటము, మనకి ఏదైతే పడిద్దో అది మాత్రమే తినటం. హోటల్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా కానీ ఎంజాయ్మెంట్ మాత్రం హాయిగా ఎంజాయ్ చేసేవాడు ఎవరితోనైనా. కానీ తీసుకునేటువంటి మన పదార్థాలు మాత్రం చాలా కేర్ తీసుకునేవాడిని. అందరితో పాటు బార్ షాప్కి వెళ్ళేవాడిని, నాన్ వెజ్ తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. కానీ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఏది బలవంతం పెట్టినా నేను ఏం తీసుకునేవాడిని కాదు. కేవలం మజ్జిగ, చారు, చిన్న చిన్న పదార్థాలు మాత్రం తీసుకొని జస్ట్ అట్లా తీసుకున్నట్టుగా వాళ్ళందరినీ సాటిస్ఫై చేసేవాడిని అంతవరకు. కానీ అంతకు మించిగా ముందుకు పోయేవాడిని కాదు. కానీ తినే వాళ్ళని చూసినా కానీ, లేకపోతే ఎవరన్నా బాగా ఎంజాయ్ మంచిగా తినగలిగే వాళ్ళని చూసినప్పుడు నాకు ఈర్ష్య కలిగేది. ఏంటంటే వాళ్ళు చూడండి, మా భగవంతుడు ఎంత మంచి వరం ఇచ్చాడు, అన్ని రకాల టేస్ట్లు చేస్తున్నారు, అన్ని రకాలు తింటున్నారు. ఓ భగవంతుడా ఏంటి నాకు ఈ సమస్య అసలుకి, ఏ తిన్నా పడి సావట్లేదు అసలుకి. తిన్న వెంటనే మోషన్ అవుతుంది, ఎమ్మటి డైజెషన్ అయిపోద్ది అనమాట. విత్ ఇన్ 2 hours లో మోషన్ అవుతుంది. అట్లా బాగా విపరీతం నొప్పి వస్తుంది. అట్లాంటి సందర్భంలో ఏంటంటే ఇక అట్లా జీవితం గడుస్తూనే ఉంది. ఈలోపు కరోనా టైం వచ్చేసింది. కరోనా టైంలో మా సింగం వెంకటేశ్వర గారు నా అప్లైనర్ అనమాట, నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. తను ఏం చేశారంటే ఒక వీడియో తయారు చేసి మా గ్రూప్ లో పెట్టాడు, మా 10th క్లాస్ గ్రూప్ లో పెట్టాడు. నేను ఆ గ్రూప్ లో చూస్తున్నాను. చూసేసరికి దాంట్లో ఈయన స్పీచ్ ఇస్తున్నాడు, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి స్పీచ్ ఇస్తున్నాడు. ఏమైనా స్పీచ్ ఇస్తున్నాడు అంటే ఇది ఆర్గానిక్ ఆయిల్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ, దీంట్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆయిల్స్ అన్ని కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అన్ని కూడా ఆ, తయారు చేసిన ఆయిల్స్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పండి, పల్లీలు అయితే ఈ రేట్ ఉన్నది, మనకు ఆయిల్ అయితే ఈ రేట్ ఉంది, మన బయట ఈ రేటు దొరుకుతా ఉంది. సో ఇవన్నీ ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నాడు, వాడు ఏదో చేస్తేనే కదా మనకి అని చెప్పేసి ఇలా చెప్తుంటే నేను విని నాకు కూడా ఎందుకో ఆర్గానిక్ ఐటమ్ అనగానే సార్ చూద్దామని చెప్పేసి అని నేనే సార్కి ఫోన్ చేశాను. చేసి సార్ చేశారంటే అవును సార్ చాలా బాగుంటుంది ఆయిల్, ఒకసారి వాడి చూడండి సార్ అంటే సరే అని చెప్పేసి అని నేను అప్పుడు ఐడి తీసుకొచ్చి వాడాను. రైస్ బ్రాండ్ వాళ్ళు ఫస్ట్ వాడాను అనమాట. మంచి రిజల్ట్. అది వాడినప్పుడు ఏమైందంటే చక్కగా హ్యాపీగా నేను నాన్ వెజ్ కూడా తింటాను. చూశాను అసలు ఎట్లా ఉంటుందో చూద్దాం, అన్ని రకాల పదార్థాలు. బిర్యానీ చేసుకుని నిన్న ఫస్ట్ టైం నేను అది తీసుకొచ్చినప్పుడు ఆ మిసెస్ని బిర్యానీ చేయమన్నాను. తినేసరికి
మామూలుగా బయట ఎక్కడైనా ఏమైనా తింటే కడుపు ఉబ్బరంగాను చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇది ఈజీగా డైజెషన్ అయింది. అబ్బా! ఆయిల్‌లో ఇంత గొప్పతనం ఉందా అనుకున్నాను. తర్వాతకి మళ్ళీ 2, 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, "సార్ చాలా బాగుంది సార్ ఆయిల్ నిజంగా మీరు చెప్పినట్టే అద్భుతంగా ఉంది. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయనంటే" తానేం చేశాడంటే, "సార్ మీరు ఇంకో విషయం తెలుసా మీకు? ఇది వాడుతూ కూడా మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు" అని చెప్పారు తర్వాతకి. బిజినెస్ ఎలా చేస్తాం మనం? ఈ నూనె క్యాన్‌లయి పట్టుకొని మనం ఏడ తిరుగుతాము. అది మనకు సాధ్యపడదండి అనంటే, లేదు లేదు సార్ ఉత్తని మామూలు మన వెస్టేజ్‌లో జాయిన్ అవ్వటం అంటే ఓన్లీ సామాన్లు అమ్ముకోవడం కాదు. లేకపోతే డబ్బాలయి అమ్ముకోవడం కాదు. బయట తిరిగేది కాదండి బ్యాగ్‌లో తీసుకొని. జస్ట్ మనం రికమెండ్ చేసి చేయడం మీరిప్పుడు ఆయిల్ వాడారు కదా! సేమ్ అదే వాక్యం వేరే వాళ్ళకి చెప్పడమే అని చెప్పారు. సరే బిజినెస్ సంగతి దేవుడెరుగండి. నాకు ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఐటెమ్స్ ఇంకేమున్నాయి చెప్పండి అనంటే, అప్పుడు కరోనా టైం కదా! రెస్పికేర్ గురించి, తర్వాత సి బక్తాన్ గురించి ఇది చెప్పాడు. నేనేం చేశాను అసలు ఇవి దేనికి పనిచేస్తాయో అని చెప్పేసని ఆలోచించి వాటి గురించి తెలుసుకుందాం అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేశాను. అక్కడ చేసి ఇక్కడ చేశాను. తర్వాత తనేం చేశాడంటే జూమ్ మీటింగ్‌లనేది అరేంజ్ చేశాడనమాట. జూమ్ మీటింగ్‌లు అరేంజ్ చేసినప్పుడు ఆ జూమ్‌లో ఒక్కొక్కళ్ళు చెప్పే విధానం చూశాననమాట. సరే చూద్దాం రెస్పిరేటరీ అంటే నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఆహ్, కోరింత దగ్గు అని చెప్పేసని ఒకప్పుడు బాగా భయంకరమైన దగ్గుండేది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంది వచ్చేది అప్పట్లో. దాదాపు ఇంచుమించు 25 ఇయర్స్ బ్యాక్. అప్పుడు నేను ఆర్ఎంపీ దగ్గర పనిచేస్తున్నాననమాట. మా అన్నయ్య డాక్టరు. ఆయన దగ్గర పనిచేస్తున్నా ఆ టైంలో. ఆ టైంలో కోరింత దగ్గు అనే దాని విషయంలో దీంట్లో కోరింత దగ్గుకు సంబంధించినటువంటి పదార్థం దీంట్లో మన రెస్పికేర్‌లో ఉంది. అప్పుడు నాకనిపించిందన్నమాట. అవును గదా! ఇది అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పేసి దానికి అప్పుడు రెస్పో కేర్ ఒకటి తీసుకొని నేను తర్వాతకి నీరసంగా ఉంటుందన్నమాట ఇగ అప్పుడు. ఎందుకంటే బయటికి పోతే మనం కరోనా టైంలో బయటికెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి రావడానికి అవకాశం ఉండేది గాదు. ఉదయం 1 అవర్ పైన సాయంత్రం 1 అవర్ ఇచ్చేవాళ్ళు. అందుకని అప్పుడు బ్యాంకులలో చాలా మంది కరోనా వచ్చిన వాళ్ళు, "సార్ మాకు ఇట్లా మీరు రండి సార్ ప్లీజ్ సార్ మా వారికి బాలేదు. ఇట్లా కరోనా వచ్చిందని" ఇట్లా నగలన్నీ తాకట్టు పెట్టడానికి వచ్చేవాళ్ళు. చాలా మంది అప్రైజర్లు మానేశారసలు బ్యాంకుకి రావటం. సరే మనం ఏందంటే నేను ఉన్నది కూడా మన సేవా మార్గంలో ఉన్నాము. సో, మని మనం చేసేదే సేవ గదా! మనం ఎందుకు మానేయాలని జెప్పేసని మా మిసెస్‌ని వాళ్ళందరూ గూడా నేను కొంచెం వాళ్ళందరిని బ్రతిమలాడుకొని నేను బయటికెళ్ళేవాడిని. మా ఇంట్లో వాళ్ళు డేరు. మంచి ధైర్యంగానే "ఏం గాదు పదండి పోయిరండి" అని జెప్పేసి. ఎందుకంటే పోలీసులు గూడా ఎక్కడికి పోనిచ్చేవాళ్ళు గాదు. అంతా లాక్‌డౌన్ గదా! ఎక్కడ లాక్ లాక్ చేసేవాళ్ళు గదా! అయినప్పటికీ కూడా నడుచుకుంటూ ఎళ్ళేవాడిని కొన్ని చోట్లకి. తర్వాత మా బ్యాంకులో సార్‌తో చెప్తే ఇట్లా సంగతి సార్ అనంటే, లేదని చేసి పర్మిషన్ ఇచ్చారు. ఇక ఆ పర్మిషన్ తీసుకొని నేను మొత్తం అన్ని చోట్ల తిరిగాను. నేను తిరుగుతూ మా బ్యాంకుల వాళ్ళకి కూడా సప్లై చేశాను. అప్పుడు అంటే ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను ఒక ప్రొడక్ట్ తీసుకొని మా మేడమ్స్‌కి వాళ్ళకి ఇచ్చినప్పుడు, "మీరేం భయపడమాకండి మేడం. మనకి శ్వాసతోటే ఇబ్బంది కదా! కరోనా అంటే. సో, రెస్పికేర్ వాడండి. మీకు ఒకవేళ భయం కలిగితే సీబక్తార్ వాడండి. నీరసం రాకుంటదని." తర్వాత స్పిరిలిన్ ఒకటి ఇట్లా కొన్ని రకాలు నేను వాడుతూ కొంతమందిని కొనిచ్చానన్నమాట ఆ టైంలో. తర్వాత ఇంకా కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే, ఒక వారం, 10 రోజుల తర్వాత మావోడొకడు వరంగల్ నుంచి వాడికి కరోనా వచ్చేసింది. వచ్చేసి బాగా బక్కగయిపోయిండు. ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళి మెట్ల కింద కూర్చోబెట్టారన్నమాట ఆ అబ్బాయిని. ఈ అబ్బాయి పిల్లలిద్దరు ఆడపిల్లలు. అతను ఇంట్లో వేరుగా ఉంటున్నాడు. అప్పుడు నేను ఊరుకునే ఎందుకో ఫోను చేసి పని మీద ఇట్లా పలానా సో అండ్ సో ఏం చేస్తున్నాడమ్మా అనంటే, ఇట్లా సంగతి కరోనా వచ్చింది. ఇగో అక్కడ కూర్చున్నాడని చెప్పని ఏది వాట్సాప్ చూపించింది. చూపించేసరికి ఏందంటే బాగా బక్కగయిపోయి ఇగ చాలా ఇగ మనిషి చేతికొచ్చేలాగా లేడు. అలా అని ఫోను చేస్తే తీసుకెళ్ళి క్వారంటైన్‌లో పడేస్తారు. తర్వాతకి మనం చూడటానికి ఇబ్బందవుతది గదా! అంటే ప్రమాదకరం అన్నమాట. ఆ టైంలో మా వాళ్ళు చూపించిన తర్వాత ఏం చేశారంటే, సరే మీరు ఒక పని చేయండి. నేను పలానా దగ్గర నుంచి ప్రొడక్ట్ పంపిస్తున్నా అది వాడండి అని చెప్పేసని, నేను మాకు తెలిసిన వాళ్ళకి నా క్లాస్‌మేట్ ప్రసాద్ అని చెప్పి పాపం రీసెంట్‌గా అతను చనిపోయిండు మొన్న ఈ మధ్యనే. సో, అతనికి ఫోను చేసి అతను కూడా చాలా డేరింగ్ డాషింగ్ అన్నమాట. ఆయనకేంటి డయాలిసిస్ క్యాండిడేట్ ఆయన. నేను ఫోను చేయగానే "ఏంట్రా ఎక్కడున్నావు" అనంటే, "ఇట్లా సంగతిరా నేను ఇట్లా డయాలిసిస్‌లో ఉన్నానంటే" "లేదురా నువ్వు కొంచెం ఏమైనా అవకాశం ఉంటే గనక పలానా దగ్గర వాళ్ళకి ఒకతనికి మనోడికి కరోనా వచ్చిందిరా వాడికి నువ్వు కొంచెం ప్రొడక్ట్స్ అందజేయాలని" చెప్పన్నాను. లేదురా నేను ఇప్పుడు రెడీగానే ఉన్నా. నేను డయాలిసిస్ అయిపోగానే ఎమ్మటే పోతా. ఏమేమి తీసుకురావాలిరా అన్నాడు. పలానా డీఎల్‌సీప్‌కెళ్ళు అక్కడికెళ్ళి తనకు కూడా ఐడియా ఇసామన్నమాట అంతకుముందు. సో, దాన్ని ఎమ్మటే ఎళ్ళిపోయి ఎమ్మటే 4 రకాల ప్రొడక్ట్స్ తీసుకొనెళ్ళి ఇచ్చాడు. లీడర్స్ వితిన్ 3, 4 డేస్‌లోనే యాజ్ ఇట్ ఈజ్ మనసయ్యాడసలకి. అసలు వండర్ అనిపించింది నాకెంటనే. మళ్ళీ ఆ రోజు వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఉన్నాను నేను. తను అప్పుడేంది ఆ మెట్ల కాడ నుంచి కొంచెం కొంచెం ముందుకొచ్చేసి ఇంట్లో పిల్లలతో సహా తినటం, తాగటం, పడుకోవడం కలిగిచ్చిందనమాట. అంత అంత ఇదంతా కూడా 3, 4 డేస్‌లో జరిగింది. యాక్చువల్లీ రియల్ అనమాట ఇది. 3, 4 డేస్‌లో జరగడం అనేది మామూలు విషయం గాదు. సో, ఇది ఇంకొకతను వాళ్ళ మా ఇంటి పక్కన అతను ఏం చేశాడంటే ఆహ్, వాళ్ళ తాతయ్య అయితాడనమాట.
వాళ్ళ కోడలు హైదరాబాద్‌లో ఆమెకి 400, 350, 400 షుగర్ ఉంటుందన్నమాట. ఆమె కరోనా వచ్చింది. కరోనా వచ్చి కనీసం గూడా ఈ చీపిరి పట్టుకొని ఇల్లు ఊడ్చుకునే పరిస్థితి కూడా లేకుండా మంచంలో పడిపోయింది. పడిపోయేసరికి వాళ్ళకి ఇతను ఇట్లా సంగతిరా నువ్వు పలానా ఐటెమ్స్ వాడుతుంటే కరోనా తగ్గుతుంది. ఇట్లా మన ఖమ్మం నుంచి నాగేశ్వరరావు నాకు ఫోన్ చేశాడు. మన పక్కన వాళ్ళకి కూడా ఇచ్చాడు. చాలా మంచిగా పర్ఫెక్ట్ పనిచేసింది. మరి మన కోడలికన్నా వాడిస్తామా అని చెప్పారంటే, ఆయన నాకు ఫోన్ చేసి ఆయన 100 ప్రశ్నలేసాడు నన్ను. 100 ప్రశ్నలేసి మీరు ధైర్యం ఉంటే వాడండి లేకపోతే లేదు. పలానా డీలర్‌షిప్‌కి వెళ్ళండి అని చెప్పేసని అప్పటికప్పుడు ఐడీ ఇయటం కుదరదు కదా! సో ఏం చేశాడు నా ఐడీ ఇచ్చి పంపించేసి పలానా దగ్గర తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఆయన 5 డేస్‌లోనే 5 డేస్‌లో వాళ్ళ ఆవిడ వెంటనే ఇప్పుడు అప్పుడు ఇంట్లోనే జాబ్స్ కదా! అది ఇంట్లోనే వర్క్ చేయటం కదా! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట ఆ అమ్మాయి. ఇంట్లోనే వర్క్ చేయటం మళ్ళీ స్టార్ట్ చేసింది. చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ మాట్లాడింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. వామ్మో! లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని అసలు నిజంగా. నేను చెప్పాను ఫస్టే మీకు కరోనా వచ్చిందని పక్కన ఎవరికీ తెలియకుండా తెలియపరచొద్దు. తెలిస్తే మాత్రం వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేస్తారు. మిమ్మల్ని తీసుకొని క్వారంటైన్‌లో పడేస్తారు. సో, అలా చెప్పడం జరిగింది. తర్వాత మా ఇంటి ఓనర్‌కి వాళ్ళకి మా కుటుంబంలో అందరికి జ్వరాలొచ్చినాయి. కానీ నార్మల్ జ్వరాలే వాళ్ళందరికీ. మా ఓనర్ వాళ్ళకి గూడా వాళ్ళందరికి జ్వరాలొస్తుంటే ఎవ్వరిని కూడా జ్వరాలొచ్చినా గూడా ఎవ్వరికీ కూడా ఫోను చేయనిచ్చేవాడు గాదు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున చేయనిస్తే ఆ బిల్డింగ్ మొత్తం లాక్ జేస్తారు. చుట్టూ జనాలేంది వామ్మో! ఈళ్ళకి కరోనా వచ్చేస్తుందని ఒక భయంకరంగా చూసిన పరిస్థితుల రోజులనమాట అయ్యి. సో, వాళ్ళందరికీ కూడా నేను కొంతమందికి నేను ఈ ప్రొడక్ట్స్ సప్లై చేశాను. ఫస్ట్‌లో బానే ఖర్చయింది నాకు. నేను అప్పుడు బిజినెస్ ఏం చేయలేదు. సో, ఆ విధంగా అందరితోటి నేనిచ్చేసి తర్వాత అప్పుడు నాకేమనిపించిందంటే, ఈ ఈ ప్రొడక్ట్ ఉండడం వల్ల నేను కరోనా పేషెంట్‌ని గూడా బండి మీద ఎక్కించుకొని వెళ్లి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దించేశాను. వాళ్ళు చాలా మంది చెప్పేవాళ్ళు. మీరు ఇగో ఈ ప్రొడక్ట్ వాడండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని. సో, కొంతమంది నాకు తెలిసినంత వరకు నేను చాలా మంది సేఫ్ సైడ్‌లోనే ఉంచాను. ఆ తర్వాత ఏం చేశానంటే, ఈ నా కడుపు నొప్పికి ఇంత బాగా పనిచేస్తున్నాయిగా ప్రొడక్ట్స్ అసలు నా కడుపు నొప్పికి అసలు ఏమేమి ఉంటాయని చెప్పేసి సెర్చ్ చేసి చూసాను. చూస్తే చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్. అమృతాలని చెప్పొచ్చు యాక్చువల్ చెప్పాలంటే. నేను ఎన్నో హాస్పిటల్‌కెళ్తే వాళ్ళేమన్నారంటే, "నీ పేగు పుండయింది. ఆ పేగు ఆపరేషన్ జేయాలి. ఆపరేషన్ చేయడం వల్ల ఏంటి నష్టం" అని అడిగితే, "నీకు 12 గంటల్లోనే మోషనొస్తది. నీకు ఆపుకునే శక్తి పోతది." ఇట్లా సో అండ్ సో చాలా చెప్పారు. నేనేమనుకున్నానంటే, వామ్మో! ఇప్పుడు ఏదో నొప్పైతే వస్తుంది గదా! అసలు అది రానీలే అని అట్లాగే అశ్రద్ధ చేసుకుంటూ వచ్చాను. ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా దాదాపుగా 7, 8 రకాల ప్రొడక్ట్స్ రోజు టాబ్లెట్‌లేసుకోవడం మొదలుపెట్టాను. అయితే రాను ఒక 5, 6 నెలల పాటు వాడిన తర్వాత నా కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇంక మోషన్ ప్రాబ్లమ్. అంటే రెగ్యులర్‌గా సరిగ్గా రాదనమాట. రాకపోయేసరికి దాని మీద మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఈ గ్యానోడర్మ్ కొన్ని రకాలైన పదార్థాలు మళ్ళీ దాంతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ వాడాను. ఇలా క్లియర్ ఎక్కడికి పోయినా ఏం తిన్నా గాని ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ అన్ని రకాల పదార్థాలు అంటే బాగా కారం వేసుకొని తిని చూసాను. మటన్, చికెన్ తిని చూసాను. నాన్ వెజ్ నేను తినను యాక్చువల్‌గా. అయి గూడా తిని చూసాను. అసలెలా ఉంటది? ఎక్కడైనా సందర్భంలో తినాల్సొస్తే మనకి ఎలా ఉంటదని చెప్పేసని అన్ని రకాల పదార్థాలు వాడి చూసాను. ఇయాల సేఫ్ సైడ్. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇది నాకు సరే ఒక రకంగా చెప్పాలంటే 'సింగం వెంకటేశ్వర్లు' గారు ఒక భగవంతుడితో సమానం. ఎందుకంటే అతను నాకు పరిచయం అవ్వటము, ఈ ప్రొడక్ట్ గురించి చెప్పటము, మీరు వాడండి సార్ చాలా బాగుంటది అనటము, నేను ఆ వాటి గురించి సెర్చ్ చేయటము, ఈ 35, 40 సంవత్సరాలు మూసిన కడుపు నొప్పిని ఈ ప్రొడక్ట్స్ ద్వారా నేను తొలగించుకోవటము, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకోసం వెంకటేష్ సార్ గూడా నేను చాలా నాకు క్లాస్‌మేట్ అనే గాని యాక్చువల్‌గా చెప్పాలంటే దైవంతో సమానం. ఆయనే దైవంతో సమానం అంటే ఈ పదార్థాలు తయారు చేసినటువంటి ఆ 'గౌతమ్ బల్లి' గారు ఆ ఫౌండేషన్ మన యొక్క వెస్టేజ్‌ని యొక్క ఫౌండర్ అయినటువంటి 'గౌతమ్ బల్లి' గారు ఇంకా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కని ఆరోగ్యాన్ని మనకిస్తున్నటువంటి ఈ యొక్క 'గౌతమ్ బలి' గారు నిజంగా ఆయన యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను చెప్పాడు గూడా అప్పటికి. మన గౌతమ్ బర్గర్ గారి లక్ష్యం ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గూడా ఎంతోమంది కొన్ని వేల కోట్ల మంది, వందల కోట్ల మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, పేదరికంతో బాధపడుతున్నారు. కానీ దీన్నంతా గూడా ఒక 10% జనాలందరూ గూడా క్యాష్ చేసుకుంటారు ఈ ఆరోగ్యాల గురించి. ప్రతి ఓడు చదువుకోవడం, డాక్టర్‌గా చదువుకోవడం, హాస్పిటల్ పెట్టడము. ఆడు చదువుతున్నాడా లేదో గూడా తెలీదు వాస్తవంగా. కొన్ని ఫేక్ హాస్పిటల్స్ గూడా చాలా ఉన్నాయి. ఇప్పటికి మన భారతదేశంలో. అలాంటిది ఈ ఈ ఆయుర్వేదం అనేటువంటి పదార్థాలన్నింటిని గూడా ఈ గవర్నమెంట్ ముందుకు రానికపోవటమో, లేకపోతే ఇంకేదో సంథింగ్ జరుగుతా ఉంటది. అయినప్పటికీ దీనికి ఎక్కువగా బయటికి రాకపోవడం వల్ల తనేం చేశారు, తన యొక్క ఆలోచన ఎంత అద్భుతంగా చూడండి అసలకి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. అంటే నోటి ద్వారా నువ్వు వాడిన తర్వాత నీ ఆరోగ్యం బాగుంటేనే పక్కనోడికి చెప్తావు. ఎందుకంటే ప్రొడక్ట్‌లో అంత దమ్ముంది గాబట్టి. సో, ప్రతి వాడికి వాడుతుంటాడు. వాడగానే ఎవడైనా ఊరుకోడు గదా! ఎవరైనా ఇప్పుడు నాలాంటోడు నాకే కడుపు నొప్పుంది. నేను వాడుతున్నా. పక్కనోడు వాడు అడుగుతాడు ఆటోమేటిక్‌గా. ఏంటయ్యా నువ్వు కడుపు నొప్పి అనేవాడివి ఇంతకుముందు ఇప్పుడేంటి ఇప్పుడేం మాట్లాడి అన్ని రకాలు తింటున్నావు గదా! మంచిగున్నావు గదా!
ఎలా ఎలా సాధ్యపడిందనంటే, సో అండ్ సో వేస్టేజ్‌లోని ప్రొడక్ట్స్ వాడాను సార్. చాలా అద్భుతంగా పనిచేసినాయి. నిజంగా దైవం లాంటివి సార్. అసలు అమృతాలు సార్ అవన్నీ గూడా అని చెప్పి నేను చెప్పగానే, అవునా! అయితే మా ఇంట్లో వాళ్ళకి పలానోడికి జబ్బుంది, పలానోడికి జబ్బుంది. అవి వీటికి పనిచేస్తాయని అడుగుతా ఉంటారు. సో ఇదే బిజినెస్ అంటే ఇంక వేరే ఏముంటది నాకు తెలిసి. సో నిజంగా గౌతమ్ గారికి నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ భారతదేశంలో పేదరికం ఉండకూడదు. ప్లస్ అనారోగ్యం ఉండకూడదు. ఇది ఎవరికైనా వచ్చే ఆలోచనేనా అసలు యాక్చువల్‌గా? ఇది కేవలం దైవంతో కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తది. ఎందుకంటే నేను బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలని. కరోనా చెప్పింది కూడా అదే. కరోనా ఏం చెప్పిందంటే, "అరే పిచ్చోడా! పక్కనోడికి కరోనా వస్తే నీకు కూడా వచ్చిద్దిరా. వాడు బాగుండాలని కోరుకున్నావనుకో, వాడికి కరోనా రాకపోతే నీకు కరోనా రాదు. సో, నీకు ఫెసిలిటీ ఉంటే గనుక, నీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉంటే గనుక, లేకపోతే నువ్వు ఇంకా సహాయం చేయగలగల పక్కన వాడికి కరోనా వచ్చినప్పుడు సహాయం చెయ్యి. చేయటం వల్ల ఏమైందంటే వాడికి తగ్గిపోతుంది. ప్లస్ నువ్వు కూడా హ్యాపీగా తిరగొచ్చు కదా!" సో, కరోనా చెప్పింది గూడా అదే. అందరికి మీకు ఆర్థిక బలం ఉన్న వాళ్ళని ఆర్థికంగా ఆదుకోండి. లేతే ఇంకా వేరే రకంగా ఏదైనా సరే ఎదుటి వాడికి హెల్ప్ చేయండి. వాడు బాగుంటేనే మీరు బాగుంటారనేది వాళ్ళ సిస్టమే చెప్పిందప్పుడు. సో, మన వెస్టేజ్ కూడా అంతే. మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇతరులను ఆరోగ్యంగా ఉంచండి. సో, అతను ఎలాగో కొంటాడు కాబట్టి అతని ద్వారా వచ్చేటువంటి ఒక రూపాయితోటి హ్యాపీగా, ఆనందంగా, ఆర్థికంగా కూడా బలపడండి. లగ్జరీ జీవితాన్ని మీరు అనుభవించండి అని చెప్పేసని మన వెస్టేజ్ మనకి తెలియకుండానే చెప్పేస్తుంది చక్కగా. అద్భుతమైనటువంటిది. అండ్ ఇది మీరు ఏ ఫీల్డ్‌లోకెళ్ళండి. యాక్చువల్‌గా దేంట్లో కూడా మీకిది లేదు. ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా గూడా ఈ అవకాశం లేదసలకి. ఎక్కడికి పోయినా గూడా మీరు జీతానికి పని జేయటమో, లేకపోతే కూలికి పని జేయటమో, లేకపోతే ఇంకేదో కొద్ది గొప్ప డబ్బులు సంపాదించటం జరుగుతది తప్ప, ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అమ్మటంలో గాని, మనం చెప్పడంలో గాని, దీంట్లో బిజినెస్‌లో రావడంలో గాని అద్భుతం, అద్భుతం, అద్భుతం అని చెప్పుకోవచ్చు మనం. సో, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ తయారు చేసినటువంటి గౌతమ్ బాలి గారు అన్ని రకాలటువంటి క్యాప్స్, సప్లిమెంట్స్ అన్నీ గూడా చేతిలో యేసుకొని, నోట్లో పోసుకొని వాటర్‌తో మింగేశారు. చూడండి అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు. అతనికి భయం కలగాలి గదా! అన్ని అన్ని రకాల క్యాప్సూల్ నేను యేసుకుంటున్నాను గదా! రేపొద్దున రియాక్షన్ ఇస్తే నా పరిస్థితి ఏంటి నాకు భయం కలగాలి గదా! కానీ ఆయన ఎష్యూర్ ఇచ్చాడు మనకి. అంత నమ్మకాన్ని కలుగజేశాడు మనకి గౌతమ్ బాలి గారు. అన్ని క్యాప్స్ అని కూడా చేతిలో పోసుకొని, నోట్లో వేసుకొని, మంచినీళ్ళు తాగేసి, చూడండి ఎలా ఉన్నానో. తను చూడు ఎలా ఉంటాడో, అంత ఏజ్ మీద కూడా చక్కగా స్మార్ట్‌గా ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి ఫ్యాట్ లేకుండా, ఎటువంటి ఎంత గ్లామర్‌గా ఇదిగా అదే పర్సనాలిటీ నుంచి చూస్తున్నాను. నేను వెస్టేజ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా. సో, అంత అద్భుతమైన అమృతాలు మన వెస్టేజ్‌లో పెట్టుకొని, మనం ఇంకా ఇంగ్లీష్ మందులని అవని ఇవని బయట తిరగటం మన వెస్టేజ్ లీడర్స్‌కి సరికాదు. తర్వాత ఇంకోటేంటంటే ముఖ్యంగా మనం మన యొక్క ప్రొడక్ట్‌లోకొచ్చేస్తే నేను చాలా ప్రొడక్ట్‌లు వాడాను. వాటి గురించి అన్నిటి గురించి సరే ముందు ముందు వివరిస్తాను. నేను వాడే ప్రొడక్ట్‌లలో మెయిన్ ఏందంటే ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అనగానే చాలామంది ఏమంటారంటే అవిసె గింజల పౌడర్. వాస్తవమే. అవిసె గింజల పౌడర్. వెనకటికి చాలా రోజుల క్రితం ఏందంటే అప్పట్లో మనం వంటల్లో అండి అన్నం తినేటప్పుడు ఏందంటే భోజనంలోకి ఏం చేసేవాళ్ళంటే పల్లి పొడని, చట్నీ పొడని, రకరకాల పొళ్ళు తర్వాత మన నువ్వుల పొడని ఇట్లా రకరకాల పొళ్ళను తయారు చేసి మనకి భోజనానికి చుట్టుపక్కల వడ్డించేవాళ్ళు. దాంతో పాటు 2, 3 రకాల కూరలుండేయి ఒకప్పుడు. దాంతో పాటు ఈ అవిసె గింజల పౌడర్ గూడా మనకి ఉండేది అప్పట్లో. ఎందుకు అంటే అవిసె గింజల పౌడర్ ఎందుకు అనంటే, అప్పట్లో ఒరిజినల్ ఆయిల్ వాడేవాళ్ళు గాబట్టి, పల్లి ఆయిల్ అలాంటిది కొవ్వు ఆటోమేటిక్‌గా పేరుకున్నది. కొవ్వు తయారైతటది. తయారైనప్పుడు ఏందంటే, ఇది కరిగించేస్తది. శక్తి దీనికి కలిగి ఉంటదనమాట. నిజంగా జెప్పాలంటే, దీని కాస్ట్ వచ్చేసి రూ. 540 మాత్రమే. కానీ రూ. 5,40,000 నేను జెప్తా దీనికి. దీని కాస్ట్ వచ్చి రూ. 5,40,000. ఎందుకో నేను ముందు ముందు మనం చెప్పుకుందాం. సో, ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏందంటే, శరీరంలో ప్రతి అణువులోనూ కొవ్వు పేరుకుంటుంది. అది షూర్. ఎందుకు పేరుకుంటుంది అంటే, మనం వాడేటువంటి ప్రతి ఆయిల్ గూడా కృత్రిమంగా తయారు చేసే ఆయిలే. కొంత కలుస్తుంటది. కొంత ఒరిజినల్ ఉన్న, కొంతమంది కృత్రిమంగా ఆ ఆయిల్స్ ఏందంటే, జస్ట్ మీరు చూడండి, శీతాకాలం వాడుతున్నామనుకోండి, శీతాకాలం కొన్ని ఆయిల్స్ గడ్డగట్టిపోతాయి ఆటోమేటిక్‌గా. అంటే శరీరం లోపల ఎక్కడైనా సరే మనకు బాడీ ఎప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి, ఆ వేడి పదార్థాలు ఉండటం వల్ల ఏందంటే, ఈ ఆయిల్ అనేది కరిగిపోతుంటది. సో, మనం తినే పదార్థాల ద్వారా శరీరం లోపలికి రక్తనాళాల ద్వారా అది అన్ని శరీర భాగాలకు అందించబడుతుంది. ఎందుకంటే ఆయిల్‌లో ఏ అంటే డి విటమిన్ ఉండొచ్చు. లేకపోతే రకరకాల విటమిన్స్ ఉంటాయి గదా! అన్ని రకాల విటమిన్స్. సో, ఆ శక్తివంతమైన పదార్థాలన్నీ గూడా శరీరం మొత్తానికి గూడా అన్ని భాగాలకి మెదడుకి గాని, జీర్ణశక్తి గాని, లివర్‌కి గాని సో, అన్ని చోట్లకి పంపిస్తుంటది ఆయిల్ ఫుడ్ అనేది. సో, కొన్ని చోట్లల్ల ఎక్కడో ఒక చోట
మనకి ఆయిల్ అనేది లో ఉన్నటువంటి పదార్థాలు కొన్ని చోట్ల సైడ్ రక్తం ఎంత ప్రసారిస్తున్నప్పుడు ఇది ఈ నరాల సైడ్లు గోడ లోపలికి ఎక్కడో చోట ఏదైనా ఒకటి అణువు ఆగిపోయింది అనుకోండి, ఆ దాంతో పాటు ఇంకోటి అలా ఆగిపోతుంటాయి అనమాట. అలా ఆగిపోతుంది అంటే అదంతా చిన్నగా ఒకదానికి ఒకదానికి ఆ కొవ్వు పదార్థం అంతా కూడా అట్లా మొత్తం కూడా ఆ హోల్ అంతా కూడా ఆక్రమించేస్తాయి. సో, ఆ నరం లోపల, ఆ పైప్ లోపల ఎప్పుడైతే మొత్తం కొవ్వంతా పేరుకుంటుందో, అటు వెళ్ళేటువంటి రక్తం అనేది తక్కువగా వెళ్తుంటదనమాట. సో, అది తక్కువగా వెళ్ళటం వల్ల ఏమైద్దంటే, ఇప్పుడు ఉదాహరణకి కాళ్ళ వైపు రక్తం రావాలనుకోండి, కాళ్ళు తిమ్మిర్లొస్తుంటాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు గదా! సో, మెదడు వైపు రక్తం అనుకోండి, వాడికి ఆలోచన శక్తి తగ్గిపోతుంటది ఆడికి రోజు రోజుకి. సో, హార్ట్ వైపు తగ్గిందనుకోండి, హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది. హార్ట్ వీక్ అవుతుంటదనమాట. నీరసం వచ్చేస్తుంటది వాడికి. సో, ఇట్లా లివర్ వైపు గాని, లివర్ వైపు పోతే లివర్ ఏం చేస్తుంటది? లివర్‌లో అన్ని రకాల విటమిన్స్ అన్ని బాడీకి పంచాలి కాబట్టి అది సరిగ్గా పనిచేయకపోవచ్చు. జీర్ణశక్తి సరిగ్గా పనిచేయకపోవచ్చు. సో, మోకాళ్ళ నొప్పులు రావచ్చు. మోకాళ్ళలో కూడా అంటే ఈ కొవ్వు పదార్థం అనేది ఒక ప్రాంతంలో గాదు, అన్ని ప్రాంతాలకు విస్తరించబడతా ఉంటదనమాట. సో, మరి ఇట్లాంటి విస్తరించబడ్డది మనం ఏది రోజు నిరంతరం ఎక్సర్‌సైజ్ చేసే వాళ్ళకి కొంత కరిగిపోతుంటది ఆటోమేటిక్‌గా. ఏది చెమట రూపంలో పోతుంటది. అంటే స్వేద రంధ్రాల నుంచి కొంచెం ఆయిల్ రూపంలో. కొంతమంది ఏందంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం. వాడికి ఊకే జిడ్డు కారుతా ఉంటది. విపరీతం జిడ్డు. సో, వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఆ జిడ్డు ఆటోమేటిక్‌గా కారిపోతుంటదనమాట. మనం అనుకుంటాం కదంటే వాళ్ళు ఎంత స్నానం చేసినప్పటికి కూడా ఆ జిడ్డు వస్తూనే ఉంటది లోపలికి. సో, అంటే వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువుంది. సో, ఆ ఫ్యాట్ పోవాలంటే శరీరం కూడా ఒక డాక్టర్ లాంటిదే. అదేం చేస్తుంటది, ఆ ఫ్యాట్‌ని కొంత ఎమ్మటనే విసర్జిస్తుంటది. కొంచెం మోషన్ రూపంలో పోతుంటది. కొంత చెమట రూపంలో పోతుంటది. స్వేద రంధ్రాల ద్వారా. కొంతేమో ఎనర్జీ లెవెల్స్ మనం ఎలాగో పని చేస్తుంటాం కాబట్టి ఏదో పని చేస్తున్నాం కాబట్టి కొంత ఖర్చు అవుతుంటది. సో, ఇన్ని చేసినప్పటికి కూడా బ్లడ్‌లో ఆటోమేటిక్‌గా పేరుకుపోతుంటది. ఎక్కడో చోట. సో, ఎక్కువగా పేరుకునేదేంటంటే మన హార్ట్ ఆ పంపింగ్ దగ్గర ఏమైద్దంటే ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడు బాగా వాటర్ పడే చోట అక్కడ వాటరు అదేంటంటే ఒక రకమైనటువంటిది ఫంగస్ ఏర్పడి ఆ ఫంగస్ అంతా గట్టిగా ఇట్లా పేరుకుపోతుంటది మన చుట్టూ గూడా చూడండి బాగా. సో, ఇక్కడ గూడా ఏమైద్దంటే, పంపింగ్ చేసే టైంలో ఏమైద్దంటే, ఈ దమనల సిరల మధ్యలో ఏమైద్దంటే, ఆ పంపింగ్ చేస్తున్నప్పుడు, ఈ ఆయిల్‌కి సంబంధించిన పదార్థాలు ఏదైతే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ గోడలకు అంటుకొని, అలాగా నిలబడి మొత్తం బ్లాకేజెస్ అయితుంటాయి. ఈ హార్ట్ బ్లాకేజెస్ అనేది అవి అలా జరుగుతుంటదనమాట. కొవ్వు పదార్థం పేరుకొని. సో, అప్పుడేమైద్ది మనకి, అప్పటికి ప్రెషర్ మీద నడుస్తుంటది అప్పటికది. బాగా పంపింగ్ చేస్తుంటది. సో, ఈజీగా పోతున్నప్పుడు హార్ట్ మంచిగా పంపింగ్ మంచిగా చేస్తుంటది. ఎప్పుడైతే టైట్ అయితుంటదో పంపింగ్ ఇంకా ఎక్కువ పంపించడం కోసం మనం ప్రెషర్ మీద పంపిస్తుంటదనమాట. ప్రెషర్ మీద ఎప్పుడైతే పంపిస్తుంటదో మనకి హార్ట్‌లో ఓ రకమైన ప్రాబ్లమ్ అనిపిస్తూ ఉంటది. ఇబ్బంది అనిపిస్తుంటది. సో, అది ఎక్కువ స్పీడ్ కొట్టుకోవడం అంటే ఎక్కువ తొందర పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏందంటే గుండె స్పీడ్ ఎక్కువైతున్నప్పుడు మనకు ఆయాసం గాని, భయం గాని కలుగుతా ఉంటది. సో, అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే డాక్టర్ గారు ఏం చెప్తారంటే అందుకని చూడండి ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటికి వాళ్ళ గుండెల మీద బాగా కొడతా ఉంటారు. ఎందుకు కొడుతుంటారంటే లోపల ఏమైనా కొద్ది గొప్ప హోల్ ఉన్నా గాని అందులోంచి బ్లడ్ తొందరగా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో కొడుతుంటారన్నమాట. పంపింగ్ అవ్వటం కోసమని. సో, కొంతమంది ఎంత పంపింగ్ కొట్టినా కూడా కొంతమందికి కాదు. చాలా మంది గుండెల్లో మంటొచ్చినా, కొంచెం లైట్‌గా పెయినొచ్చినా చాలా చాలా మంది అశ్రద్ధ చేస్తుంటరు. సో, నీకు కాళ్ళు నొప్పొస్తే అశ్రద్ధ చేయొచ్చు. వాడొచ్చులే అనుకోవచ్చు. కడుపు నొప్పనుకోండి రేపు వాడొచ్చు. తలనొప్పులేస్తే ఎల్లుండి వాడొచ్చు. ఇట్లా వాయిదాలు వేసుకోవచ్చు. కానీ గుండె లోపల ఏదైనా సరే గుండెకి సంబంధించినది ఎటువంటిదొచ్చినా సరే మంటొచ్చినా, నొప్పొచ్చినా, నీకు ఏ సింప్టమ్స్ వచ్చినా గూడా అదేంటో మనకు తెలీదు. అలానే డాక్టర్ దగ్గరికి పోతే అతను ఎన్నో రకాలుగా లేదంటే ఇప్పుడున్నటువంటి వ్యాపారంలో చూస్తే ఎవరికైనా స్టంట్‌లేయటం. ఎమ్మటే ఎవరు పోయినా గాని కూర్చోబెడతానే స్టంట్‌లేసి పంపిస్తున్నారు. సరే వాడికి ఈజీయే. కానీ మనకేంటి పెద్ద ప్రాబ్లమ్ గదా అది. సో, మరి స్టంట్ కంటే ముందు మనం చేయాల్సిందేందంటే, అక్కడున్నటువంటి వాల్స్‌లో ఉన్నటువంటి ఏదైతే కొవ్వు పదార్థం ఉందో దాన్ని మనం పూర్తిగా తీసేసుకునే ప్రయత్నం చేయాలి. చేయాలంటే మనం అందులోకి పోలేము. దానికి సంబంధించిన వర్డ్స్ మనకి దొరకదు ఎక్కడ గూడా బయట. కానీ యాస్పిరిన్ ఆ టాబ్లెట్ రకరకాల టాబ్లెట్ రాస్తుంది డాక్టర్ గారు. ఏది రాసినప్పటికి గూడా మనం చాలా కష్టమే. సో, అప్పుడేం చేయాలంటే మనం ఇది ఫ్లాక్స్ ఆయిల్. 540 రూపీస్ పెడితే మనకి ఫ్లాక్స్ ఆయిల్ వస్తుంది. ఇది నిజంగా చెప్తున్నాను. 5,40,000 ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ చేస్తే ఇవాళ 5,40,000 దాదాపుగా ఖర్చవుద్ది మనకి. హాస్పిటల్ ఖర్చయితుంది, మన మందులు ఖర్చయితుంది, మనం చార్జెస్ అయితుంది, అక్కడున్న ఖర్చులయితుంది, రూమ్ రెంట్‌లయితుంది, తర్వాత మన 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 కుటుంబానికి సంబంధించినటువంటి లాస్ అయితుంది. అంటే మీరు హార్ట్ ఆపరేషన్ చేసుకొని 2, 3 నెలలు సెలవు తీసుకోవాల్సిందే గదా! సో, దాని ఖర్చయితుంది. ఇయన్నీ కలుపుకుంటే రూ. 4,50,000 సారీ రూ. 5,50,000 ఇంచుమించుగా మనం ఖర్చు పెట్టాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడిద్ది. అది మన పేదరికానికి సాధ్యమేనా? చాలా కష్టం.
ఎందుకంటే డాక్టర్ చెప్పేది నిజం అబద్ధం మనకు తెలియదు. అది గ్యాస్ పైన, హార్ట్ పైన మనకేం తెలీదు అయన్నీ. సో, ఇయన్నీ అనుమానం ఉన్నప్పుడు ఒక్కటే ఒకటి ఫ్లాక్స్ ఆయిల్ కొనుక్కొని ఒక పాటు ఓ 2 నెల్లో, 3 నెల్లో ఓ 4, 5 బాక్సులు వాడి చూడండి ఒకసారి. నేను వాడి చూసాను. ఎలా అంటే నేను కరోనా అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏందంటే కొంచెం శ్వాస నాకు రన్నింగ్ చేసేటప్పుడు గాని, కొంచెం వ్యాయామం డైలీ నేను పొద్దున పూట లేవగానే వ్యాయామం చేస్తుంటాను మరి కొద్ది గొప్ప. చేసేటప్పుడు కొంచెం ఆయాసం వచ్చేది. మా మెట్లు మూడొంతస్తు మా బిల్డింగ్. పైన ఉంటాం. దానికి లిఫ్ట్ లేదు. నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో, నేను అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. ఇంటికెళ్ళేసరికి పైకెళ్ళేసరికి నీరసం వచ్చేది. నేనే అనుకునేవాడిని కదంటే పొద్దున్నుంచి బాస్ ప అన్నీ తిరుగుతున్నా కదా! దానివల్ల అలసట ఏమో అనుకునేవాడిని. నాకెందుకో అసలకి గుండెల్లో కొంచెం మంటలాగాను, ఆ పైకెక్కిన తర్వాత ఆయాసంలాగా అనిపిస్తా ఉంది. నాకు ఆల్రెడీ బీపీ ఉంది. సో, నాకు అప్పుడేమనిపించిందంటే, సరే చూద్దాం ఇది ఫ్లాక్సాల్ కొద్దిగా ఒకప్పుడు నేను వాడాను గదా! నాకు కడుపు నొప్పి తగ్గింది గదా! సరే చూద్దాం దీని గురించి అని చెప్పేసని నేను ఎమ్మటే ఫ్లాక్సాల్ వాడటం మొదలుపెట్టాను. మీరు నమ్మండి నమ్మకపోండి ఒక 3 డబ్బాలు వాడాను. ఒక డబ్బాకే నాకు చాలా క్లారిటీ అనిపించింది. అబ్బా! ఇంత అద్భుతమా అనిపించింది. మిగతా 2 డబ్బాలు వాడాను. ఇప్పుడు గూడా వాడుతున్నాను. దీనివల్ల నష్టం ఏమీ లేదు. ఎంత హ్యాపీగా ఉంటదంటే అంత హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మనకి మెయిన్ పార్టల్లా హార్ట్. హార్టే గనుక పర్ఫెక్ట్‌గా ఉంటే మిగతాయన్నీ గూడా పెద్ద ఎసెన్షియల్ కాదు యాక్చువల్‌గా. కాళ్ళు లేకపోయినా బతకొచ్చు. రకరకాల మిగతా పార్ట్‌లన్నీ గూడా. అంటే అన్నీ ముఖ్యమే. అయినప్పటికి గూడా అందుకోసం దాదాపుగా ప్రొటెక్షన్ కోసం ఏందంటే మనకి మన ఎక్కువగా హార్ట్‌నే ప్రొటెక్ట్ చేస్తుంటారు ఎవరైనా. సెక్యూరిటీ పరంగా గూడా. సో, అంత అద్భుతంగా పనిచేస్తది. ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్. దీది ఇది ఎవరెవరికి ఇయొచ్చసలు మనం యాక్చువల్‌గా. పక్షవాతం ఉన్నోళ్ళకి. పక్షవాతం ఎందుకొస్తుందంటే చెప్పాను గదా! మనం అనుకున్నాంగా ఇప్పుడు మనం ఏదైతే రక్తనాళాల్లో ఎక్కడైతే కొవ్వు పేరుకుంటుందో, కొవ్వుతో పాటు ఇంకా టాక్సిన్స్ కూడా ఉంటాయి. ఇవి పేరుకుంటుందో అక్కడ దానికి సంబంధించండి. ఇదే బ్లడ్ అనేది అన్ని శరీర భాగాలకి పంచబడుతుంది గాబట్టి, అలాగే మెదడులో రకరకాలైనటువంటి భాగాలుంటాయన్నమాట. అంటే ఇండికేషన్ ఇచ్చిన భాగాలు, ఆలోచించే భాగాలు, తర్వాత మన శరీరం మొత్తాన్ని గూడా కమాండ్ చేసేటువంటి భాగాలు. సో, ఇవన్నీ రకరకాలటువంటి పార్ట్స్ ఉంటాయి. సో, ఏ పార్ట్‌కైతే గనుక బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పోదో, ఆ పార్టు ఆటోమేటిక్‌గా పనిచేయదు. అంతే గదా! ఇప్పుడు మనం ఎవరైతే మన ఇంట్లో వీక్‌గా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా పడిపోతారు ఆటోమేటిక్‌గా. ఇంకా మిగతా వాళ్ళందరూ మంచిగా పుష్టిగా భోంచేస్తున్నారనుకోండి అందరూ పని చేస్తుంటారు. ఎవడు సరిగ్గా భోంచేయడు. భోంచేయడంటే వాడు సరిగ్గా అందట్లేదు వాడు భోజనం. సో, ఆటోమేటిక్‌గా వాడు వీక్ అయిపోతుంటాడు. సో, అట్లాగే మన బాడీలో గూడా మన మెదడులో గూడా ఎక్కడో చోట క్లాట్స్ అంటారు వాటిని. గడ్డ కట్టడాలు. సో, ఎక్కడో ఆ నరాలేంటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. అంతటి సూక్ష్మాతి సూక్ష్మమైన నరాల లోపల ఈ యొక్క ఫ్యాట్ పేరుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా బ్లడ్ క్లాట్ అనేది జరుగుతా ఉంటది. జరిగినప్పుడు ఏమైందంటే డాక్టర్లు ఏం చేస్తారు? దాన్ని ఆపరేషన్ చేయటమో, లేకపోతే దానికేదో చేయటం చేస్తుంటారు. సో, ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది 100% పనిచేస్తది. నేనిచ్చి చూసా అనమాట. సో, అవే కాదు. హార్ట్ అటాక్ రాకుండా. తర్వాత మనకి అల్సరు, తర్వాత అసిడిటీ అనేటువంటివి కొన్ని ఉంటాయి మనకి. చూస్తూనే ఉంటాం మనం. వాళ్ళేంటి అల్సర్ ఫార్మ్ అయినటువంటి అల్సర్ అంటే లోపల కడుపు లోపల పేగుల లోపల ఉన్నటువంటి పుళ్ళు, మలద్వారంలో ఉండే పుళ్ళు, లేకపోతే పెద్ద పేగులు, చిన్న పేగులు ఉన్న పుళ్ళు, జీర్ణశయంలో పుళ్ళు, ఇవన్నీ కూడా పుళ్ళు ఉండటం వల్ల ఏమైందంటే ఈవెన్ మంచినీళ్ళు తాగినా మంటొస్తది. సేమ్ నేను దాన్ని అనుభవించున్నా నేను. అంటే ఒక పుండు ఏం చేస్తదంటే లోపల చిన్నపాటి గాయం అయితే, ఆ గాయం దగ్గర ఏమైతుందంటే, అక్కడ చుట్టూ కొవ్వు పేరుకుంటది. ఎందుకంటే ఏదైతే ఆ పుండుకు సంబంధించిన బాక్టీరియా ఉందో, ఆ బాక్టీరియాని తన ఇల్లులాగా ఉపయోగించుకుంటాం మరి కొవ్వుని. సో, ఎక్కడైనా చూడండి మీరు ఏ పుండునైనా చూడండి, ఆ చుట్టుపక్కల కొవ్వు ఉంటుంది దాని చుట్టూ. ఒకతనికి కాలు ఖరాబయితే బాగా పుండై భయంకరంగా మొత్తం ఆ పుండు చూస్తే చాలా భయమేసింది నాకసలకి. మా ఫ్రెండ్ అనమాట. అతను నా దగ్గర షాప్ దగ్గర కొన్నాళ్ళు నా దగ్గర పని చేసి ఎళ్ళిపోయిన పిల్లవాడు. సో, అతను ఇట్లా 2, 3 రకాల హాస్పిటల్స్ తిరిగాడు. తిరిగిన తర్వాత హాస్పిటల్స్‌కెళ్తే ఆ కాలు మొత్తం బ్లాక్ అయిపోయి, మొత్తం కొవ్వు పేరుకొని, పుండంతా గలీజయిపోయి, అసలు రసి కారుతుందనమాట. ఆ టైంలో నాకు ఫోను చేసి, "ఇట్లా అన్నయ్య ఇట్లా సంగతి ఇట్లా జరుగుతుంది. మరి ఏంటి పరిస్థితి" అనంటే, నేను "ఆ ఫోటోలు నాకు పెట్టరా" అన్నా. నాకు ఫోటోలు పెట్టాడు. పెట్టగానే చూసా. చూసి చూడండి ఇక్కడ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీద ఉన్నటువంటి నా ఆలోచన ఏందంటే, నేను డాక్టర్‌ని గాదు యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, నేను వాడాను గాబట్టి, అతన్ని ఇమ్మీడియేట్‌గా మీరు వచ్చేసేయండి అని చెప్పేసి నిమ్సో ఏదో పెద్ద హాస్పిటల్ మొత్తం. ఉస్మానియా అన్ని 4 పెద్ద పెద్ద హాస్పిటల్ ఉస్మానియా కూడా హాస్పిటల్ తిరిగారు వాళ్ళు. తిరిగితే డాక్టర్లు ఏమంటున్నారంటే, "కాలు తీసేయాలి బాబు" అని చెప్తున్నారు. కాలు తీసేయడం మామూలు విషయమేనా? వాళ్ళు చాలా పేదరికం. నేనేం చేశాను ధైర్యం చేసి,
నాకు ఈ అనుభవం ఉంది కాబట్టి నువ్వు తీసుకొని రారా, నువ్వు అన్ని డబ్బులు పెట్టలేవు, నేను ఇప్పుడు ఇక్కడ మనం మనం చేద్దాం అని చెప్పి పిలిపించాను. పిలిపించిన తర్వాత నేను మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మాత్రం అతనికి సప్లిమెంట్స్ అన్ని ఇచ్చేసి, ఒక డాక్టర్ ఒక నేను అక్కడ దూరం పోవాలంటే రోజు పోవాలంటే నా బ్యాంక్ టైం కాబట్టి ఒక ఒక కంపౌండర్ని పెట్టి రోజు డస్ట్ క్లీన్ చేయించడానికి ఒక మనిషిని పెట్టి రోజు మనకి ప్రొడక్ట్స్ ఇచ్చాను. ఆ ఆర్ఎంపీ కూడా రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్నో రకాల హాస్పిటల్ ఆయన కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి తీసుకెళ్తాను తీసుకుపోతాను కానీ తగ్గటం లేదు. నేను స్టార్ట్ చేశాను అనమాట కొన్ని ఎఫర్ట్స్. నిజంగా ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏమైంది తెలుసా అండి? దాంతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చాను. కానీ ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పాలి కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుండు మొత్తం లోపల ఉన్నటువంటి కొవ్వు పదార్థం మొత్తం కరిగించేసింది. ఒక 3-4 రోజుల తర్వాత చూస్తే పుండు కొంచెం లైట్ గా దగ్గరికి వచ్చేసింది పుండు. కంపౌండర్ అంటున్నాడు, అరే ఏంటయ్యా నేను ఇన్ని మందులు వాడాము, ఇన్ని హాస్పిటల్ తిరిగాము, అయినా కానీ అద్భుతంగా పనిచేసింది ఇది, ఇవేంటి ప్రొడక్ట్స్ అని చూశాడు. చూసిన తర్వాత ఈ ఫ్లాక్సెల్ వాడటం వల్ల ఆటోమేటిక్ గా ఆ కాలు లోపల ఎక్కడ మోకాలు పని వరకు ఉంది ఇంచుమించుగా అది, ఆ కాలు లోపల ఉన్న కొవ్వు పదార్థం మొత్తం కరిగిపోయి కాలు వాపు తగ్గటం మొదలుపెట్టింది. దాని తర్వాత ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చాను. అవి కూడా బ్రహ్మాండంగా పనిచేసినాయి. దాంట్లో టాక్స్ క్లీన్ టాక్స్ క్లీన్ అనమాట. ఈ టాక్స్ క్లీన్ ఏంటంటే, సో ఈ నిజంగా చెప్పాలంటే ఈ రెండు కూడా మానవ శరీరం మొత్తాన్ని కూడా అద్భుతంగా తయారు చేయగలిగే సత్తా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన అన్ని ప్రొడక్ట్స్ లో కల్లా. అంటే ఎవ్రీథింగ్ ప్రతి దానికి రెండు పెట్టాలి కంపల్సరీ. ఈ రెండు వాడితే మాత్రం వాడు తిరిగేలేదు. ఎప్పుడు చిన్న చక్క రంజిత్ కుమార్ గారు లాగా బ్రహ్మాండంగా గ్లామర్ గా తిరగచ్చు. చూడండి ఆయన ఎలా ఉంటాడు. ఫస్ట్ లో ఆయన ఎన్ని సప్లిమెంట్స్ మింగేవాడు మన ముందు. చూడండి ఎంత బాగుంటాడు మనిషి అసలుకి. ఇప్పుడు కూడా నేను చూసి దాదాపు నేను జాయిన్ అయిన 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే నుంచి మంచిగా ఇది ఎప్పుడు చూసినా రంజిత్ కుమార్ గారు యాక్టివ్ గా ఉంటారు అసలు, చాలా యాక్టివ్ గా. కారణం ఏంటంటే ఆయన ముందుగానే వాడుతున్నాడు. నాకు తెలిసి అతనికి ఎప్పటికీ అలాగే ఉంటాడేమో అనుకుంటాను. ఏజ్ వచ్చినా కూడా అలాగే ఉంటాడేమో అనుకుంటాను సార్. అంటే ఇక్కడ సప్లిమెంట్స్ అనేవి ఆ విధంగా పనిచేస్తాయి. అంత నమ్మకంగా వాడే లీడర్స్ అందరూ కూడా ఇవాళ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళంతా నమ్మకంగా వాడారు. సో ఇవాళ మన దాంట్లో 5 lakhs 4 lakhs తీసుకుంటారంటే వాళ్ళంతా కూడా కొంతమంది బిజినెస్ పరంగా కావచ్చు, కొంతమంది ఈ టెస్ట్ మనీలో వాడినది కావచ్చు. సో ఏదైనా అంత అద్భుతంగా నిజంగా మన లీడర్స్ అంతా చాలా గ్రేట్ అని చెప్పాలి వాళ్ళందరూ. ఎందుకంటే అంత హెచ్చుకు వెళ్ళారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఆ రేంజ్కి వెళ్ళి ఉంటారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి వాళ్ళని. సో ఈ ఆ రేంజ్కి వెళ్ళారంటే వాళ్ళు ఎంత నమ్మారో మనం అర్థం చేసుకోవాలి దీన్ని. సో ఇంత అద్భుతంగా ఈ టాక్స్ క్లియర్ అనేది రెండు పెట్టాను అనమాట. పెట్టేసరికి ఆ రెండు కూడా అద్భుతంగా పనిచేసినాయి. కాలు పుండు మొత్తం మానిపోవడం మొదలుపెట్టింది. బాగా బ్లాక్ అయిన కాలు కూడా మంచి కలర్ వచ్చేసింది. తను ఇవాళ చక్కగా ఎంత హ్యాపీగా సైకిల్ వేసుకొని తన పనికి వెళ్తున్నాడు. నన్ను చూసినప్పుడల్లా అమ్మ నా జీవం పోస్తారని, నా కాలు లేకపోతే ఎట్లుండేదో అని చెప్పేసి అని అప్పుడప్పుడు ఆయన అంటుంటే ఒక గ్రేట్నెస్ అన్నమాట. ఇదే ఇదే మనకి ఆత్మసంతృప్తిని ఇచ్చేది. ఎందుకంటే మన వెస్టేజ్ లో ఉంటూ మన డాక్టర్ కాకపోయినా మనం వాడి ఇంకొకరికి చెప్పి అతని యొక్క కాళ్ళు కాపాడటం అంటే ఆయన జీవన విధానాన్ని కూడా మనం నష్టం జరగకుండా, అసలు నిజంగా కాళ్ళు లేకపోతే అతని కుటుంబ పోషణ కూడా చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది మనం ఇలా కుటుంబం నిలబడటానికి కూడా కారణమైన అంటే నిజంగా యాక్చువల్ గా మంది కాదు క్రెడిట్, ఈ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి గౌతమ్ బాల్ గారిది. చూడండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు ఇంకా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ టాక్స్ క్లీన్ కూడా నిజంగా మామూలు కాదు. మనం తినే రోజు డైలీ వారు తినే పదార్థాలు మనం ఎంత తిన్నా కూడా విషపూరితం అనేది ఉంటుంటది. అది రక్తంతో పాటు బాడీలోకి వెళ్ళిపోతుంటది. ఎటువంటి విషయాన్ని ఉన్నా దీన్ని బయట తీసేస్తుంటది. గుండ్లు కానీ లేక శరీరం కానీ, శరీరంలో ఏ పదార్థమైనా ఈ రెండు కనుక వాడటం వల్ల నష్టం లేదు దీనివల్ల. ఇవేమి హాని చేసేవి కావు. చాలా మంది బయట చెప్తుంటారు, వామ్మో ఇది ల్యాబ్ క్లినిక్ అనేది ఇది చాలా ప్రమాదకరం అని ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారు. కానీ నేను మరి రోజు వేసుకున్న ఆయన ముందు నేను వేసుకున్నాను ఒకసారి క్యాప్స్ వేసుకున్నా. నేను రేపు పొద్దున కనపడితే కనుక నీకు ఇది మంచిది, నేను కనపడకపోతే మంచిది కాదని నువ్వు ప్రచారం చేయబ్బా అని చెప్పిన అబ్బాయికి. అంటే ఆయన మెడికల్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఇది క్లినికల్ ల్యాబ్, ఇది చాలా ప్రమాదం నాకు ఎమ్మటి వాట్సాప్ పెట్టాడు. పెడితే అతని ముందే నేను క్యాప్స్ వేసుకొని నేను కనుక ఇది వేసుకుంటే ఇది రియాక్షన్ చేస్తే కనుక రేపొద్దు నేను ఉండను కదా, నేను కనపడకపోతే మాత్రం నువ్వు ఎమ్మటి ప్రచారం చేయి, ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుని ఆయన బోయిండు లేడని చెప్పేశాను. ఉన్నా అనుకో నువ్వు ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి అని చెప్పిన మెడికల్ డిస్ట్రిబ్యూటర్ తోటి. సో అంత అద్భుతమైన ప్రొడక్ట్స్. నిజంగా చెప్పాలంటే ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా నా జీవితాన్ని చాలా చాలా హ్యాపీగా ఇవాళ నేను వెస్టేజ్ లో తిరగడమే కాదు, అనేక రకాల మీటింగ్లు మా యూనియన్ సంబంధించిన మీటింగ్లో కానీ లేకపోతే పెళ్లిళ్ళు కానీ పేరెంట్ కానీ హ్యాపీగా వెళ్తున్నా, ఆనందంగా తిరుగుతున్నా. కారణం ఏంటంటే ఈ రెండే ఈ రెండింటితో పాటు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ వాడాను. అద్భుతమైన ప్రొడక్ట్స్ అమృతాలు అని చెప్పొచ్చు. ఈ టాక్స్ క్లీన్ ప్లస్ ఈ ఫ్లాక్సైడ్. సో ఏ నొప్పికైనా
మామూలుగా ఏ పుండుకైనా వాడొచ్చు, పక్షవాతానికి వాడొచ్చు, హార్ట్ అటాక్ వాడొచ్చు. ఈ రెండే కాదు, ఇది నిరంతరం వాడటం వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సంవత్సరానికి 3 బాటిల్స్ వాడితే అసలు అతని జీవితంలో హార్ట్ అటాకే రాదు. ఈ టాక్స్‌లిన్ రెగ్యులర్ గా వాడాలి, ఇది కూడా సేమ్. 2 3 బాటిల్స్ వాడారనుకోండి, ఈ సంవత్సరం మొత్తం మనకి బాడీలో ఉన్న విషపూరిత పదార్థం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మనం ఒకసారి వాడచ్చు. సంవత్సరానికి ఒకసారి వాడాల్సిందే. సో మనం ఏం చేస్తుంటే, ఈ ఈ వీటి మీద ఆలోచనలు పక్కకు పెట్టేసి ఇన్సూరెన్స్లు చేస్తా ఉంటాం మనం. అంటే మనం చచ్చిన తర్వాత వచ్చే డబ్బుల కోసం మనం రేపొద్దున కుటుంబ పోషణ కోసం మనం ఏం చేస్తుంటే ఇన్సూరెన్స్లు చేస్తూ ఉంటాం భయంకరంగా. 25,000, 30,000, 40,000 మెడికల్ మెడికల్ హాస్పిటల్ కోసం అని చాలా మంది ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాం. వాటి చేసే బదులు చక్కగా ఈ ప్రోడక్ట్ కొనుక్కొని వాడేవనుకో, నీ కుటుంబాన్ని దగ్గరుండి చూసుకుంటావు కదా. వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కంటే ఎక్కువగా నీ కుటుంబాన్ని పోషణలో చూసుకుంటావు కదా, హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని ఆనందం చూస్తావు కదా, వాళ్ళలో వాళ్ళ లోపల ఆనందాన్ని చూస్తుంటావు కదా, వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా, మీ ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఆనందంగా తిరుగుతుంటావు కదా. సో నువ్వు చేసే జాబ్ లోనే బోల్డంత డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతేగాని ముందే భయపడి రేపొద్దున హార్ట్ అటాక్ వస్తుందేమో, లేకపోతే నాకు పలానా జబ్బు వస్తుంది, ఇన్సూరెన్స్ నేను ఇంతవరకు ఇన్సూరెన్స్ చేయలేను. నేను ఎక్కడ కూడా నన్ను అడుగుతున్న ఇదే చెప్తున్నా. నేను పలానా పలానా ప్రొడక్ట్స్ ని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తుంటా. నేను ఉంటే ఉండే పోతే పోయినా కానీ ఇన్సూరెన్స్ కట్టను. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆలోచనతోటి ఇన్సూరెన్స్ కడతామో 100% మనకు ఆ రోగం వచ్చింది. ముందే మనం అనుకున్నాం కదా. సో ఈ బ్రెస్టేజ్ ప్రోడక్ట్లు వాడే వాళ్ళు ఎవరు కూడా ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఎప్పుడు హెల్తీగా ఉంటాం కదా మనం. సరే, ప్రమాద భీమాలు అంటే అది వేరే. వాటిని నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే అవి అవి కంపల్సరీ చేసుకోవాల్సిందే. ప్రమాదాన్ని మన దగ్గర అలాంటి ప్రొడక్ట్స్ లేవు కాబట్టి. సో అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ బ్రీడర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వాడుతూ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నిజంగా ఇది మన ఫ్లాక్స్ ఆయిల్ కదా, మరి ఇది ఎలా కరిగిస్తుంది అనేది మనకు డౌట్ ఉంటుంది ఎవరికైనా. సో నేను చిన్న డెమో చేస్తున్నాను. ఇది థర్మాకోల్ షీట్. ఇది ఈ థర్మాకోల్ షీట్ ఏమైందంటే, మనం బయట భూమి మీద ఉన్నటువంటి షీట్ ఏదైనా సరే వేస్తే ఇది దాదాపు కొన్ని వేల సంవత్సరాల వరకు కరిగిపోతుంది, అసలు భూమిలో అలాగే ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు గ్లాసులో వేస్తున్నాను, చూడండి. సో ఇది 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 ఏమైందంటే, ఇది భూమిలో కరగదు ఇది అసలు. కరగకుండా, నిజంగా ఇది ప్రకృతికి ఒక రకమైన విరుద్ధమే. ఇది ఇట్లా ఏది థర్మాకోల్ షీట్స్ ఈ ప్రకృతి నాశనం చేస్తున్నాయి. ప్రతిదానికి థర్మాకోల్ షీట్సే వాడుతున్నాం మనం. ఇదంతా కూడా ఆ మొత్తం ఏది కాలుష్యాన్ని ఎక్కువ ఏర్పాటు చేస్తుంటది. అయినప్పటికీ మనం వాడుతూనే ఉన్నాం, మనకి తప్పదు కదా. సో అలాంటి ఈ ఫ్లా ఇది మన థర్మాకోల్ ని భూమిలో కొన్ని వందల సంవత్సరాల వరకు కరిగిపోయినటువంటి ఈ పదార్థాన్ని మన ఫ్లాక్సైల్ చూడండి ఎంత చక్కగా కరిగిస్తుందో. ఈ విధంగా చాలా మంది కూడా కానీ అసలు ఏం పని చేయట్లేదు. అంటే friends, మనకి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫ్లాక్సైల్ 1 2 3 టాబ్లెట్ వేసుకుంటే కుదరదు. 1 2 3 సప్లిమెంట్స్ వాడి నాకు అని చెప్పి అనద్దు. ఎందుకంటే ఇది దీంట్లో ఉండే క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది క్యాప్సూల్ లో. ఆ క్యాప్సూల్ డైరెక్ట్ గా పోయి హార్ట్ దగ్గరికి పోయి అక్కడ ఉన్నటువంటి బ్లాకేజ్ తీసేది. ఎందుకంటే అది డైరెక్ట్ పోయేది కాదు. అది పోవాలి, మన జీవశక్తి పోయిన తర్వాత అక్కడి నుంచి ఆహార పదార్థాల ద్వారా అన్ని శరీర భాగాలకు అందించబడాలి. సో దాని క్వాంటిటీ అనేది హార్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం తగ్గిద్ది. సో అక్కడ ఉన్నటువంటి కొంచెం వాల్స్ ఏదైతే బ్లాక్ అయినాయో అవి తగ్గించే కొంచెం టైం తీసుకుంటా ఉంటుంది. సో చూడండి, చాలా చక్కగా కరిగిపోతుంది పూర్తిగా. సరే, వీడియో రావట్లేదు. రావటా సార్? ఉమ్, ఉమ్. ఒక్కసారి చూడు. ఇప్పుడు కనపడుతుంది సార్ ఇప్పుడు? ఓకే సార్. ఓకే సార్. చూడండి, ఇప్పుడు దీని థర్మాకోల్ షీట్స్ అని కూడా కరిగిపోయినాయి పూర్తిగా. ఈ విధంగా చూస్తే మనం ఈ థర్మాకోల్ షీట్ ని కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా భూమిలో కరిగిపోయిన ఈ యొక్క థర్మాకోల్ షీట్ ని ఆటోమేటిక్ గా ఇది కరిగించేస్తుంది. అంటే దీనిలో ఎంతటి ప్రా యొక్క ప్రాముఖ్యత ఉందో చూడండి, దీని యొక్క పనితనం ఎంతో చూడండి. దీంట్లో అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. చాలా మంది మనం ఈ సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు అని ఔషధ గింజల పౌడర్ తింటానబ్బా, నాకు ఇది అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటారంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల. సో ఈ టెస్ట్ మనీ కంపల్సరీ చేసి చూపించాలి.
ఓకే. అతను అవిసె గింజల పౌడర్ తింటున్నంటే మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే తను ఆరోగ్యంగా ఉండటం కోసం ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా! సరే అది మనం గౌరవించాల్సిన విషయమే. కానీ ఆ అవిసె గింజల పౌడర్‌తో పాటు అది పోయి లోపలికెళ్ళిపోయి అది పనిచేయడానికి చాలా టైం. ఎందుకంటే బాడీ ఏం చేస్తదంటే దాంట్లోంచి ఆయిల్ కంటెంట్‌ని తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటది. కానీ మనం డైరెక్ట్ ఇస్తున్నాంగా ఇది. ఇది డైరెక్ట్‌గా వెంటనే ఆహారంలో కలిసిపోతుంది. వితిన్ సెకండ్స్‌లోనే. ఆహారంలో ఉంచినటువంటి ఎనర్జీ అంతా కూడా ఎప్పుడైతే బాడీకి పంపబడుతుందో దాంతో పాటు డైరెక్ట్ ఇది కూడా పంపబడుతుంది. అట్లా ఈజీ అవ్వటం వల్ల ఏమైందంటే ఒంట్లో ఆటోమేటిక్‌గా శరీరంలో ఏ పార్ట్‌లో ఉన్నా కూడా కొవ్వు కరిగిపోతుంది. దాంతో పాటు మనం టాక్స్ క్లీన్ చేసుకుంటాం కాబట్టి, దీంతో పాటు ఇది వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇది కరిగిపోతుందో, అక్కడ విష పదార్థం అంతా చుట్టూ ఉన్నటువంటి విష పదార్థం ఉంటుంది కదా! పుండు ఉందనుకోండి. పుండు చుట్టూ కొవ్వు కరిగిపోయిన తర్వాత దాంట్లో చెడు బాక్టీరియా అంతా బయటకొచ్చేస్తుంది. సో, ఆ చెడు బాక్టీరియానంతని కూడా బయటికి పంపించడానికి టాక్స్ క్లీన్ పనిచేస్తది. సో, కీలకమైనటువంటి ప్రొడక్ట్స్ 2 కూడా. టాక్స్ క్లీన్ అండ్ ఇది మన ఫ్లాక్స్ ఆయిల్. సో, ఇది ప్రతి ఒక్కరు వాడాలి. వాడిన తర్వాత మనం ఇతరులకు చెప్పడానికి వీలుగా ఉంటుంది. సో, మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా ప్రొడక్ట్ వాడి మనం హెల్తీగా ఉంటేనే అవతలోళ్ళకి చెప్పగలము. ఊరికనే బిజినెస్ కోసం పోవటం వల్ల మనం ఫెయిల్యూర్ అవుతాం. అతను ఏసేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేక మనం కొంచెం తడబడ్డామనుకోండి, ఇది ఫేక్ అనుకుంటాడు. కాబట్టి మనము క్లారిటీ ఇవ్వాలంటే మనం ప్రొడక్ట్స్ కంపల్సరీ వాడాల్సిందే. వాడిన తర్వాతనే ఇతరులకు మనం రికమెండ్ చేయాలి. సో ఫ్రెండ్ సో లీడర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈ రోజు నాకు ఇచ్చిన సెషన్ టాక్స్ క్లీన్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్ నేను వాడాను కాబట్టి ఇంత క్లారిటీ చెప్పగలిగాను. సో మీరు కూడా వాడండి. హ్యాపీగా ఆనందంగా ఉండండి. స్టేజ్ లో మీరు ఏదో గోల్స్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గోల్ పెట్టుకుని వస్తుంటారు. సో అందరి గోల్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ ఉమాశంకర్ సార్. హలో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ సార్. మీ సార్ సార్ మీ డ్రీమ్ సార్ మీ అయిపోయింది సార్ డ్రీమ్ సెషన్ సార్. అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా డ్రీమ్ ఏంటంటే నా జూలై 24కి నా బర్త్డే. సార్ మీ వాయిస్ లీడర్స్ ఒక్క నిమిషం అండి, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సార్ వాయిస్ రావట్లేదు. సార్ జూలై 24th నా బర్త్డే ఉంది. నా బర్త్డే నాటికి నేను 1,00,000 తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నా. నేను ఎక్కువగా బ్యాంక్ లో పనిచేసిన మన వెస్టేజ్ ప్రోగ్రామ్ చెప్తుంది. ఎవరికైతే బయట ఇంకా వేరే వేరే ఆల్టర్నేటివ్ జాబ్స్ ఉంటాయో వాళ్ళు ఆ, దీంట్లో ఎక్కువగా ఎచ్చుకు కాలేరు. ఎందుకంటే ఒకటే దాని మీద 24 మనం పనిచేయగలిగితే మాత్రం కన్సిస్టెంట్ గా పనిచేయగలిగితే మాత్రం మనం అచీవ్మెంట్ తీసుకోవచ్చు. కానీ నేను బ్యాంక్ లో చేస్తున్నాను కాబట్టి రెండు చూసుకోవడం కూడా నాకు కొంచెం లేట్ అవుతా ఉంది. సో ఏదైనా కూడా నేను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా పనిచేస్తూ ఉన్నా. సో నీ జూలై 24కి 1,00,000 కార్ తీసుకొని ఇంకా ముందుకెళ్ళని చెప్పి భావంతో నేను ముందు పనిచేస్తున్నా. సో 100% రీచ్ అవుతాను. ఈ 4 మంత్స్ లో నేను రీచ్ అవ్వాలనే గోల్ తోటి పనిచేస్తున్నా. సో ఆ భగవంతుడు కనెక్ట్ అవుతున్నాడు అని నేను పూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ గా మీరు చెప్పారు. నాకు మీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగా నచ్చుతుంది సార్. డెఫినెట్ గా మీరు ఒక మంచి కంపెనీ ట్రైనర్ లాగా ఒక విడబ్ల్యూఎస్ లో మేడం ఉంటారు, అలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రోడక్ట్ గురించి. చాలా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు సార్. సార్ డెఫినెట్ గా మీరు, నా రిక్వెస్ట్ ఏంటంటే షార్ట్లీ ఈవినింగ్ సెషన్ కి రావాలి. ఎంతో మందికి మీ సార్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా, అంటే మీరు పర్టికులర్ గా నాకు నచ్చే విషయం ఏంటంటే మీరు వాడి వేరే వాళ్ళకి రిజల్ట్ చూపించి ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో కంపెనీ కూడా అదే చెప్తుంది, యూజ్ అండ్ రికమెండ్ అని. సో దాన్ని మీరు 100% ఫుల్ఫిల్ చేస్తున్నారు సార్. మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి, షార్ట్లీ మంచి అచీవ్మెంట్ సాధించాలి, ఈవినింగ్ సెషన్ రావాలని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఆల్మోస్ట్ 380+ మెంబర్స్ ఇప్పటిదాకా స్టిల్ ఉన్నారు. సో ఇంత మంచి సెషన్ ని డెఫినెట్ గా నేను ఎప్పుడదే చెప్తూ ఉంటాను, మార్నింగ్ మనం జాయిన్ అవుతే అద్భుతమైన నాలెడ్జ్ దొరుకుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ చారి గారి సెషన్. సో కాబట్టి రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి మార్నింగ్ సెషన్స్ లో. ఎంత మంచి నాలెడ్జ్ ఇవాళ మిస్ అయ్యే వాళ్ళు ఆలోచించండి.